అందుకున్నాడు రాము తండ్రిని అందుకున్నాడు రాము ధరణి నా వంట పెట్టారా అయ్యో నాయనో నాయనా దయగల నాయనో ఎవడనుకున్నావు ఏమనుకున్నావు అవగారి వానివి పట్టిగారి వానివి అవగారి ముండ కొడుక పట్టిగారి ముండ కొడుక 60 ఏళ్ల వయసులో ముసలితనానికి దసరా కన్న కొడుకుతోడ కన్న బీటలు కన్నావు మేము కనిపించే వయసు లోపల నువ్వు బీటలు కన్నావు అది నాకు తల్లి కాదు ఇది నాకు శల్య కాదు శల్య పాని శల్య ఉన్నది శల్య పాని శల్య ఉన్నది బాబగారి ముందరు పట్టిగారి ముందరా శల్య పుట్టినారు తల్లి చచ్చిపోయారా శల్యలు చేతుల పడితేనే మీరు చచ్చిపోదను పిల్లమే దత్తదు ఎవరి శల్యలో శల్య ఉన్నది దుర్మార్గుడా ఎవరి కోసం కన్నావు రా తోడ పుట్టిన శల్యను కంటే మొగోన్ని కాదు మొగోన్ని కంటే నా తోడ పుట్టినవాడు అయితే నా తోటిగా అటువంటి వాడు తానం చేస్తాడు 11 నాడు గుండు గీకించుకుంటాడు ఇదేమి చేస్తుంది ఆడిది ఊరికి ఇంత పోయేది ఆడి నా కొడుక ఓడ పుట్టిన చెల్లెను కాలుతోని దండినము చెల్లెవని చెల్లె భగవాన్ల వాంచల చెల్లె అవ్వ కండార పుట్టింది నేను చేదబడితే నాకేమవుతుందో అంటివి అన్నట్టు చెల్లెను కన్నావు కొడుకా అంటే నాలుగవే ఒక్కళ్ళు ఎంతగాడి నేను పెంచినట్టు చెల్లెని పెంచినము ముమ్మాటికి నువ్వు నా కొడుకు వేరా నాన్న నీకు పెళ్లిగా మంగళారికి పట్ట దిక్కు లేకపోతే మీ తల్లి తల్లడిల్లరా ఒక్క కొడుకున కన్నా ఒక్క రూపాయి ముల్లే అది ఒక్కెందు వ్యవసాయం చేయది కొడుకు తోడు లేకపాయ నీడ లేకపాయనని భగవంతుణ్ణి మెప్పించి సంతాన బలము చక్కని బిడ్డను తెచ్చుకున్నదయ్యా కొడుకరా రకంగా కొడుక కుమారుడా ఆఖరి చూపు చూసుకోరా మీ అమ్మని సెల్ల ఉత్తగా ఉందన్నది నా దాని చచ్చిపోతే నాకు పడి వెంట కొడుకున్నాడు కానీ మీద పడి ఏడవ బిడ్డలేదు నాకు బిడ్డగా అన్నది రానాయన